ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాక బ్లెస్సింగ్స్, బెరాక ఆశీర్వాదములు అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము యోహాను రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయము, అందులో 9 నుండి 11 వచనాల వరకు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధ యందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అని అంటున్నాడు. యోహాను గారు మనకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు. అంచె దినాల్లో ఆనాటి నుండి కానివ్వండి ఈనాటి వరకు కూడా అబద్ధ బోధకులు ఆ బోధను, విపరీత బోధను, దేవుని వాక్యానుసారము కాని బోధను మన దగ్గరికి తీసుకొని వస్తున్నారు. కొంతమంది సంఘాలలో బోధిస్తున్నారు, దేవుని వాక్యానికి విరుద్ధమైన బోధను కూడా బోధిస్తున్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా చెబుతున్నాడు, క్రీస్తు బోధ యందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు అని అంటున్నాడు. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండేవాడు. ఇక్కడ దేవుని వాక్యము దేవుడు మనకు 66 పుస్తకాలలో ఇచ్చాడు. మనము దీని యందు నిలిచి ఉండాలి. దీనికి అతీతమైనది ఏది కూడా క్రీస్తు బోధ కాదు. దీనిలో మనము నిలిచి ఉన్నట్లయితే, నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు అంటే ఈ బైబిల్ని విడిచేసి మరొక దానిని పట్టుకొని ముందుకు సాగేవాడు దేవునిని అంగీకరింపని వాడు అని వాక్యం సెలవిస్తాను. నువ్వు ఇందులోనిది విని ఇందులోని దాంట్లో నిల్చొని నువ్వు దీనిని అంగీకరిస్తే నువ్వు దేవుణ్ణి అంగీకరించిన వాడు అవుతావు. నువ్వు దీనిని అంగీకరించకపోతే, దీనిలో నిలిచి ఉండకపోతే నువ్వు దేవుని అంగీకరింపని వాడవు అని చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు అని అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే కలిగి ఉన్నవారు అని మూల భాషలో మనకు రాసి ఉంది. ఈ బైబిల్ గ్రంథం, ఈ 66 పుస్తకాలలోని బోధలో నీవు నిలిచి ఉన్నట్లయితే నీవు తండ్రిని కుమారుని పరిశుద్ధాత్మను నీవు అంగీకరించిన వాడవు అవుతావు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి కొంతమంది కుమారుణ్ణి మాత్రమే అంగీకరిస్తారు, కొంతమంది పరిశుద్ధాత్మను అంగీకరించారు, కొందరు త్రియేక దేవుణ్ణి అంగీకరించారు. అయితే వాక్యం ఏం చెబుతుందో ఆ వాక్యములో నిలిచి ఉంటేనే నీవు దేవుణ్ణి, తండ్రిని, కుమారుణ్ణి అంగీకరించిన వాడవుతావు అని చెబుతున్నాడు. 10వ వచనంలో ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల, మొదటిదేమిటి? నీవు ఈ బోధ యందు, ఈ 66 పుస్తకాల బోధ యందు నిలిచి ఉంటే నీవు తండ్రిని కుమారుని అంగీకరించిన వాడవుతావు. ఇంకొక రెండో విషయం మరొకరి గురించి చెబుతున్నాడు ఏంటంటే, ఈ బోధను తీసుకొని రానివాడు అంటే వేరొక బోధను తీసుకొని వస్తున్నవాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు అని అంటున్నాడు. వాక్యానికి విరుద్ధమైన బోధ, ఈ వాక్యములో ఉన్నటువంటి సువార్తకు విరుద్ధమైన సువార్తను ఎవరైనా తీసుకొని వస్తే అలాంటి వారిని మీ ఇంటిలోనికి శుభమని చెప్పి చేర్చుకొనవద్దు అని అంటున్నాడు. ఇంటిలోనికి చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పవద్దు. ఎందుకు అనంటే అది మిమ్మల్ని సత్య మార్గములో నుండి వేరు మార్గంలోనికి, అబద్ధ మార్గంలోనికి, అసత్య మార్గంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. అది నాశనములోనికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి చాలా స్పష్టంగా యోహాను గారు చెబుతున్నారు, ఎవరైనా సరే ఈ బోధను తీసుకొని రాక అంటే క్రీస్తు బోధను, ఈ వాక్యమును, క్రీస్తును తీసుకొని రాక మీ ఇంటికి వస్తే, ప్రవేశిస్తే వాళ్ళను చేర్చుకొనవద్దు, శుభమని చెప్పవద్దు అని అంటున్నాడు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును అని అంటున్నాడు. నువ్వు అతన్ని అంగీకరిస్తే అతని దుర్బోధను అంగీకరిస్తున్నావు, అసత్య బోధను అంగీకరిస్తున్నాం. అది దుష్టక్రియతో సమానంగా దేవుని వాక్యం పోలుస్తుంది. కాబట్టి వాని దుష్టక్రియలలో నీవు పాలివాడవగదు అని అంటున్నాడు. దుష్టులు దేవునికి అసహ్యులు. చూడండి, తండ్రి అయిన దేవుడు నేను ఉన్నవాడను అనువాడనని సెలవిస్తే ఆ తండ్రి దేవుడు లేడు అని నువ్వు అంటున్నావనంటే అది దుష్టక్రియే. నేను ఉన్నాను అని చెప్పుకుంటున్న దేవుణ్ణి నువ్వు లేవు అని చెప్పడము చాలా భయంకరమైన పాపం.
అలాంటి బోధలు తీసుకొని వస్తున్న వారిని ఇంటిలోనికి చేర్చుకొనవద్దు, వారితో శుభమని చెప్పవద్దు. ఒకవేళ నువ్వు శుభమని చెబితే వారి దుష్టక్రియలను పాలివాడవుతావు అని చెప్తున్నాడు. నువ్వు నరహత్య చేయకపోవచ్చు, నువ్వు వ్యభిచారం చేయకపోవచ్చు, నువ్వు దొంగతనం చేయకపోవచ్చు, కానీ ఇదిగో ఇలాంటి అబద్ధ బోధలను నువ్వు ప్రోత్సహిస్తే, ఇంటికి తీసుకొని వస్తే, వాటిని వింటే, అంగీకరిస్తే నీవు పాపం చేసిన వాడివే అవుతావు. కాబట్టి ఈరోజు దేవుడు మనలందరినీ అట్టి పాపం నుండి దూరపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.